తన 4 నుంచి సార్ చూసినట్లయితే, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నా హృదయానికి ఎంతో హత్తుకుంటుంది సార్ ఈ వాక్యం. థ్యాంక్ యూ సార్. ఎందుకండి, ఎందుకు హత్తుకుంది అండి? మనలను ముందుగా జగత్తు పునాది వేయబడక మునుపే మనల్ని ఏర్పరచుకున్నాడు సార్. అది సార్. థ్యాంక్ యూ అండి. వండర్ఫుల్ వండర్ఫుల్. ఓకే ఓకే. అయ్యా ఉన్నారు ఇంకెవరైనా? సార్ మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో సార్, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును, వెతకుడి మీకు దొరుకునే ఆ యొక్క వచనాలు నాకు చాలా ఇష్టం సార్. ఎందుకంటే ఈ సమాజంలో మనం ఎంత చేసినప్పటికీ మన అవసరాల కోసమే అడుగుతాం, కానీ దేవుని వెతకడం కానీ, దేవుని అడగడం కానీ, తన పరలోక రాజ్యంలో చేర్చుకోమని కానీ, తన నీతిని వెతకడం కానీ ఎవరు చేయలేం సార్. కానీ దేవుడు ఆ మాటలు గురించి చెప్పినంటే ఇప్పటికీ సరళంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను సార్. అది నాకు బాగా అర్థం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే సార్ ప్రైజ్ లాడు సార్. ప్రైజ్ లాడండి, చెప్పండి సార్. ఇర్మియా 31:3 సార్, శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుతా ఉన్నాను. ఓకే. ఇది హత్తుకుంది సార్. ఓకే థ్యాంక్ యూ అండి. ఈ లోక ప్రేమలన్నీ ఓకే అండి. రైట్. మీరు అందరు కూడా ఇచ్చినటువంటి మీ అనుభవంతో కూడినటువంటి ఆ లేఖన భాగాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. మీరందరూ ఈ రీతిగా రెస్పాండ్ అవ్వడం, ఈ రీతిగా అంటే దేవుని యొక్క వాక్యం ఏడల మీకున్నటువంటి ప్రేమని మీరు పంచుకోవడం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. ఇక్కడ మనం భాషా అలంకారాల గురించి మాట్లాడుతున్నామండి. ఈ భాషా అలంకారాలు ఎందుకు వాడడం జరిగింది, ఆ వాడడం వెనుక ముఖ్య ఉద్దేశం ఏమై ఉంటున్నది అనేది మనం పరిశీలన చేస్తుంటున్నాం. ఒకటి, అర్థం కానటువంటి విషయాలు మానవ మేధస్సుకి గ్రహించడానికి కొన్ని అర్థం కానటువంటి విషయాలు మనము బైబిల్లో చూస్తాం. వాటిని గురించినటువంటి వివరణ బైబిల్ మనకి ఇస్తుంది. వాటిని మనం తెలుసుకోవడానికి, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోవడానికి ఈ యొక్క భాష అలంకారాలు అనేవి మనకి ఇవ్వబడ్డాయి అనేది మనం తెలుసుకోవాలి. అదే సందర్భంలో మనం గమనిస్తా ఉన్నట్లయితే కొన్ని వాక్యాలు మన హృదయానికి హత్తుకోవడం, లేదా కొన్ని వాక్యాలు మనల్ని ప్రేరేపించడం, మనతో మాట్లాడడం మనము చూస్తూ ఉంటాం. సో కాబట్టి వాక్యాన్ని చదువుతున్నప్పుడు భాషా అలంకారాలను కూడా మనం గుర్తిస్తే వాటి వెనుక రచయిత చెప్పాలనుకునేటువంటి ఉద్దేశాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఒక సత్యాన్ని చెప్పడానికి ఆయన మాటి మాటికి ఒకే పదాన్ని ఆ ఒక అధ్యాయంలో ఎక్కువ సార్లు రాయడం జరుగుతుంది. అంటే తాను చెప్పాలనుకున్నటువంటి సత్యాన్ని ఆయన నొక్కి చెప్పేటువంటి ప్రయత్నం, వేరే అంశంలోకి వెళ్లకుండా ఆ ఒక్క అంశం మీదనే, ఆ ఒక్క టాపిక్ మీదనే ఆయన ఆ చాప్టర్ మొత్తం కూడా డీల్ చేయడం అనేది కొన్నిసార్లు జరుగుతుంది. అట్లా కూడా తాను చెప్పాలనుకునేటువంటి సత్యాన్ని రచయిత చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాడు. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నప్పుడు హెర్మెనెటిక్స్ రూల్స్ ని మనం తప్పకుండా ఫాలో కావాలి. అప్పుడే మనం బైబిల్ని స్పష్టంగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది అనేది మనం గ్రహిస్తుంటున్నాం. భాష అలంకారాల్లో జరిగేటువంటి పొరపాట్లు, ఏం పొరపాటు జరుగుతుంది అనేది మనం గమనిస్తూ ఉన్నట్లయితే దానివల్ల కలిగేటువంటి నష్టాలు కూడా కొన్ని ఉన్నాయండి. పొరపాటుగా అర్థం చేసుకుంటే భాషా అలంకారాల్ని బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వచనాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా బైబిల్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటే దానివల్ల మనము చాలా నష్టపోయే విషయం కూడా బైబిల్లో ఉంది. ఇంకొక రకంగా చెప్పాలంటే దేవుని గురించినటువంటి ఆలోచనే అది తప్పు ఆలోచనగా మారిపోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి కొన్ని వచనాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 30వ వచనంలో, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల
దానిని నరికి నీ యొద్ద నుంచి పారవేయుము. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మనం చెప్తున్నటువంటి సందర్భంలో ఒక వ్యక్తి మరి మోహపు చూపుతో ఒక స్త్రీని చూసినప్పుడు వ్యభిచారానికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి మాట్లాడుతూ, ఒకవేళ నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని ఏమన్నాడు? నరికి నీ యొద్ద నుంచి తీసివేయడి అని చెప్పాడు. దీన్ని గనక మనం లిటరల్ గా తీసుకుంటే, అక్షరార్థంగా తీసుకుంటే, పాపం చేసినటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా కాళ్ళు చేతులు నరుక్కొని అంగవైకల్యంతో తిరగాల్సిందే. అంటే ఈ యొక్క వచనాన్ని మనం అక్షరార్థంగా తీసుకోవడానికి వీలు లేదు. దీని వెనక రచయిత ఒక ఉద్దేశాన్ని కలిగి ఈ మాటని ఆయన రాశాడు. మనం చూసాం కదా గతంలో, ఆ పదం ఎందుకు వాడాడు అనేది చూడాలి, ఆ సందర్భాన్ని కూడా మనం చూడాలి, ఆ పదంలో వాడినటువంటి వ్యాకరణాన్ని కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వచనం దేని గురించి రాయబడ్డది అనేది మనం స్పష్టంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే రచయిత యొక్క అసలు అర్థం, రియల్ మీనింగ్ ఏంటి అనేది మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పదలుచుకున్నటువంటి అసలు ముగింపు ఏంటంటే రాడికల్ అంప్యూటేషన్ ఆఫ్ సిన్, అంటే పాపాన్ని వేర్లతో సహా తీసివేయడం లేదా నరికివేయడం. అంటే నీ శరీరంలో ఉన్నటువంటి ఆ పాపపు ఆలోచన, ఆ పాపపు మనస్తత్వాన్ని సంపూర్ణంగా తీసివేయాలి అని చెప్పడానికి వాడినటువంటి పదమే నీ కుడి చెయ్యి మరి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. అంటే అక్కడ చెయ్యిని గురించిన సందర్భం కాదు, అది పాపానికి సంబంధించినటువంటి సందర్భం. ఆ సందర్భాన్ని మనము తెలుసుకోవాలి. మనల్ని పాపంలోకి లాగేటువంటి చెడు అలవాట్లు లేదా చెడు స్నేహాలు, లేదా మరి కొన్ని పరిస్థితులలో మనం పాపంలో పడిపోతుంటున్నాం. ఇక్కడ మీరు గమనిస్తూ ఉంటే మనకు ఎంత ఇష్టమైనటువంటి శరీర భాగమైనా సరే, అది కుడి చెయ్యి మీరు గమనిస్తే మానవునికి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఏ పని చేయాలన్నా తాను కుడి చేతినే ఎక్కువగా వాడేటువంటి అవకాశం ఉంటుంది. తన యొక్క బలాన్ని చూపాలన్నా కూడా కుడి చేతినే ఆధారం చేసుకొని మనుషులు మరి తమ యొక్క బలాన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇక్కడ కుడి చెయ్యి అనడానికి ఏంటంటే, నీకు ఏదైతే ముఖ్యమైందో, దేని మీదైతే నువ్వు ఆధారపడుతున్నావో, ఏదైతే ఇది నాకు తప్పకుండా అవసరం అని భావిస్తుంటున్నావో, అలాంటి మరి వాటిని మన నుంచి మనం పూర్తిగా తొలగించుకొని పాపం నుంచి దూరంగా ఉండాలి అని చెప్పడానికి వాడినటువంటి పదమే మత్తయి సువార్త 5వ అధ్యాయము 30వ వచనం. వాటిని మన జీవితం నుంచి పూర్తిగా కత్తిరించి పారేయాలి. అక్కడ ఎలాంటి కాంప్రమైజ్ లేదండి. ఏ పాపమైతే, ఏ యొక్క శరీర భాగం అయితే నిన్ను పాపంలోకి నెడుతుందో, లేదా ఏ యొక్క మరి శరీర భాగం అయితే నిన్ను దేవుని నుంచి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తుందో, వాటి విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతని నువ్వు కాపాడుకోవాలి అని చెప్పడానికి రాసినటువంటి పదమే కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. కాబట్టి మనం చదువుతున్నటువంటి లేఖన భాగము కొన్ని సందర్భాల్లో అక్షరార్థంగా తీసుకుంటే పొరపాటు అర్థం వస్తుంది. కొన్ని సందర్భాన్ని బట్టి కొన్ని పదాలు అక్షరార్థంగా తీసుకోవాలి, కానీ కొన్ని పదాలు, ఉదాహరణకి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు అవి అక్షరార్థమే, అక్కడ ఉన్నటువంటి మరి ఆ పరిస్థితులు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి మరి ఏమంటారు పక్షులు లేదా మరి ఇతర జంతువుల గురించి మాట్లాడినప్పుడు అవన్నీ కూడా అక్షరార్థంగానే మనం తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో వాటిని కూడా పోలుస్తూ రచయిత మరొక అర్థం ఇచ్చే రీతిగా మాట్లాడేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు చాలా శ్రద్ధగా, చాలా వినయంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. పాపం పట్ల
మనం ఎంత కఠినంగా లేదా తీవ్రంగా వ్యవహరించాలో చెప్పడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క తీవ్రమైనటువంటి ఉదాహరణని ఆయన వాడాడు. అంటే ఏంటంటే నీ యొక్క హృదయంలో పాపం అనేది ఉండకుండా, నీ శరీరం ద్వారా నువ్వు పాపం చేయడానికి ప్రయత్నం చేయకుండా నువ్వు నీ యొక్క విశ్వాసాన్ని, నీ భక్తిని కాపాడుకో అని చెప్పడానికి రాసినటువంటి మాట. కాబట్టి కొన్ని వచనాలు మనం చదువుతున్నప్పుడు వాటి యొక్క అర్థాన్ని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నము చేయాలి. అయ్యా, వెరీ క్లియర్ కదండి? ఇందులో ఏమనుందా? No, sir. Please. థ్యాంక్ యూ. ఎస్ బ్రదర్, వెరీ క్లియర్. థ్యాంక్ యూ. ఈ సమయంలో ప్రేసడమ్మా సార్ ఇందులో డౌట్ లేదు, కానీ ఇందాక అతిశయోక్తులు ఆంథ్రోఫార్మిజం అన్నారు కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఏమని చెప్పగలరు? మనకి ఇదే క్లాస్ లో మనం ఒక 10 నిమిషాలు అయిన తర్వాత వాటి గురించి మనం డిస్కస్ చేస్తామమ్మా. ఓకే. బైబిల్ రెఫరెన్స్లు, దానికి సంబంధించినటువంటి ఆ వివరణ అంతా కూడా నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానమ్మా. థ్యాంక్ యూ. ఓకే, ఇందులో మనకి ఎలాంటి డౌట్స్ లేవు కాబట్టి మనం ముందుకెళ్దామండి. ఈ సమయంలో పోలిక అంటే ఏంటి? మనము పోలికని బైబిల్లో మనం గమనిస్తాం. ఏంటి అంటే సిమిలి, ఒకే రకంగా కనిపించేటువంటి సందర్భాలు మనం చూస్తాం. ఇక్కడ మీరు గమనిస్తూ ఉన్నట్లయితే బైబిల్ గ్రంథంలో పోలిక లేదా మెటఫోర్ అనేటువంటి దాన్ని ఒక అద్భుతమైనటువంటి రచనా శైలి. ఇది క్లిష్టమైన లేదా కంటికి కనబడనటువంటి సత్యాన్ని మనకు బాగా తెలిసినటువంటి వస్తువులతో లేదా జంతువులతో పోల్చి చెప్పడాన్ని పోలిక అంటారు. దీనివల్ల మనకి విషయము చాలా బలంగా, మన మనసుకి బలంగా నాటుకునే రీతిగా అర్థమవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనకు కంటికి కనిపించినటువంటి సత్యం అదేంటో మనకు తెలియదు, అది ఎట్లా ఉంటుందో మనకి ఇంతవరకు మనం వినలేదు, దాని గురించినటువంటి సందర్భం మనకు తెలియదు. కానీ అక్కడ ఒక వస్తువుతోనో లేదా ఒక జంతువుతోనో పోల్చి ఏంటంటే తాను కనబడినటువంటి సత్యాన్ని రచయిత వివరించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు దాని గురించి మనం అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాంటి సందర్భాన్ని బైబిల్లో మనం చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, నిబ్బరమైనటువంటి బుద్ధి గలవారై మెలకువగా ఉండి మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచున్నాడు. అంటే ఏంటి ఇక్కడ మనం అర్థం చేసుకుంటామంటే లోకంలో విశ్వాసులైనటువంటి వారు మెలకువ కలిగి స్థిరమైనటువంటి బుద్ధి, అంటే చంచలమైనటువంటి బుద్ధి గలవారు కాకుండా ఒక స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి దేవుని ఎడల వారు మెలకువతో చాలా చురుకుగా ఉంటూ దేవునికి సంబంధించినటువంటి విషయాల్లో వారు ముందుకు సాగాలి అని చెప్తూ ఏం చేశాడంటే మనకు ఒక విరోధి ఉంటున్నాడు, ఆ విరోధి ఒక గర్జించు సింహం వలె ఎవరు దొరుకుతారా, ఎవరు నేను మింగాలా అని వెతుకుచ్చు తిరుగుచున్నాడు అనేది ఈ లేఖన భావం యొక్క అర్థం. అంటే ఈ లేఖనంలో మనకు విరోధి ఉన్నాడు అని చెప్తుంది. ఆ విరోధి ఎట్లా ఉన్నాడంటే ఒక సింహం వలె ఉన్నాడు అని పోలుస్తూ చెప్తుంది. ఇక్కడ మీరు గమనించాలి, మెలకువగా ఉండడం అంటే మీరు గమనిస్తుంటే టు డిమాండ్ స్పిరిచువల్ అలర్ట్నెస్. అంటే మనం చాలా ఏమంటారంటే కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ జీవితంలో అంత చురుకుగా మనం ఉండలేకపోతాం. ఈ వచనం ప్రారంభంలోనే మత్తులై ఉండకుడి లేదా మెలకువగా ఉండుడని హెచ్చరించినటువంటి పదాన్ని మనం చూస్తాం. సింహాలు అడవిలో తిరిగేటువంటి వాడు ఎంత జాగ్రత్తగా ఉంటాడో, అంటే ఒక సింహం అడవిలో ఉందంటే అది ఎట్నుంచి వచ్చి దాడి చేసి మనల్ని చంపుకుంటూ తింటదో ఆ భయంతో చాలా మనం మెలకువగా ఉండి చాలా జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఈ లోకంలో జీవించే క్రైస్తవుడు తన ఆత్మీయ జీవితంలో అంతకంటే ఎక్కువ జాగ్రత్త, ప్రార్థనలో కనిపెట్టుకొని ఉండాలని చెప్పడమే పేతురు గారి ముఖ్యమైనటువంటి ఉద్దేశం.
అంటే దాని అర్థం ఏంటంటే మనము కొన్ని సందర్భాల్లో అంత చురుకుగా వాక్యం ఎడల ప్రార్థన ఎడల మనం అంత చురుకుగా ఉండలేకపోతున్న సందర్భంలో అపవాది మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు అని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఇంకా దీని గురించి గమనిస్తే మనకు ఒక నిజమైనటువంటి శత్రువు ఉన్నాడు. ఆ రోజుల్లో అంటే సంఘ ప్రారంభంలో ఆది సంఘ కాలంలో క్రైస్తవులని రోమా సామ్రాజ్యము అతి క్రూరంగా హింసించేది. ఆ సామ్రాజ్యంలో ఉండేటువంటి పాలకులు క్రీస్తు ప్రభువారిని నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని ఒక చర్మము మరి ఆ చుట్టలో వాళ్ళని మరి కూర్చోబెట్టి చుట్టూ వారిని మరి ఆ యొక్క చర్మంతో కుట్టేసి ఎండలో వేస్తే అందులో ప్రాణంతో ఉన్నటువంటి మానవుడు ఆ ఎండ వేడికి చర్మము మరి అది నెమ్మదిగా తగ్గుకుంటూ చిన్నగా అయిపోతున్న సందర్భంలో అందులో ఉన్నటువంటి ప్రాణంతో ఉన్నటువంటి మనిషి ఆ యొక్క మరి చర్మము దగ్గరికి రావడానికి మనిషిని అది మరి చీలుస్తూ లేదా మనిషిని మరి అతని యొక్క ఎముకల్ని మరి శరీరాన్ని మరి పలగొట్టి చిన్నగా చేసేది. అంటే మీరు గమనించండి, రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి క్రైస్తవులకి ప్రాణం పోయేంత శిక్ష వారి జీవితంలో వారు అనుభవించారు. వారు ప్రాణంతో ఉండగా వారి తలపైన మీరు గమనించాలి, నూనె పోసి ఏం చేసేవారంటే వారికి మంట, వాళ్ళ తలకి మంట అందించి ఒక కొవ్వొత్తిలుగా క్రైస్తవుల్ని వాడుకున్నటువంటి సందర్భం రోమా సామ్రాజ్యంలో ఉంది. అంటే మీరు గమనించాలి, ఆనాటి క్రైస్తవ సంఘం దేవుని కొరకు ప్రాణానికి తెగించి శ్రమను అనుభవించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. అయితే పేతురు ఏం చేస్తా ఉన్నాడంటే వారికి ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ, మీకు కనిపిస్తున్నటువంటి మనుషులు వీరు నిజమైనటువంటి శత్రువులు కాదు, వారి వెనక మనల్ని మృంగాలి అని చూస్తున్నటువంటి అపవాదే మన అసలైనటువంటి విరోధి. ఆ అపవాది విషయంలో మీరు కాస్త మెలకువగా ఉండాలి అని ఆ సత్యాన్ని చూపించడానికి ఈ పోలికను, అంటే మీరు గమనించాలి, సింహము వలే అంటే దానిలాగా ఉంది అని చెప్పడానికి మరి పేతురు గారు ప్రయత్నం చేశారు. ఇక్కడ మీరు గమనిస్తే మృంగివేయడం, పూర్తిగా నాశనం చేయడం, కేవలము సింహము గాయపరిచి వదిలివేయడమే కాదండి, చచ్చిపోయినటువంటి ఆ వ్యక్తిని కూడా అది పూర్తిగా మరి మృంగివేస్తుంది. అపవాది ఉద్దేశం కూడా మనుషుల్ని కాస్తో కూస్తో పాడు చేసి వదిలిపెట్టే ఉద్దేశం కాదు, వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని పూర్తిగా నాశనం చేయడమే సింహము యొక్క, అపవాది యొక్క లక్షణము అని క్రైస్తవులని హెచ్చరించడానికి, వారు మెలకువగలిగి దేవుని కొరకు బ్రతకాలని చెప్పడానికి పేతురు గారు ఈ మాటని వాడారు. కాబట్టి విశ్వాసులు ప్రార్థనలో మెలకువతో ఉంటూ దేవుని యొక్క సంఘంతో ఆయన మందలో వారు కలిసి ఉంటే ఆ గర్జించు సింహము మనల్ని ఏమీ చేయలేదు అనే ఉద్దేశాన్ని ఆయన తెలియజేశాడు. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనం బాగా గుర్తుంచుకోవాలండి, మన వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వాక్యం ఎడల మనము శ్రద్ధ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడం జరుగుతుంది, మనల్ని సరిచేయడం జరుగుతుంది. మనం దేవుని సంఘంతో కలిసి ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదరించుకుంటూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ క్రీస్తులో మనం ఎదగడానికి అవకాశం ఉంది. అప్పుడు సాతాను వలలో, సింహం యొక్క వలలో మనం పడకుండా దేవుని కోసం నిలబడేటువంటి అవకాశం ఉంది. ఈ సత్యాన్ని పేతురు గారు మరి చెప్పడానికి ప్రయత్నం చేస్తూ రాసినటువంటి మాటనే మనం చదువుకున్నాము. కాబట్టి ఇక్కడ అర్థం చేసుకోవాలి, క్రైస్తవులని కొంత మెలకువలోకి తీసుకురావడానికి వాడినటువంటి పదమే అపవాదే గర్జించు సింహము అని క్రైస్తవ సంఘానికి ఆయన బోధించేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఉపమానాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం.
పోలిక, ఇప్పటిదాకా సింహాన్ని గురించినటువంటి పోలికను మనం చూసాం. ఉపమానం కూడా మనం గమనిస్తా ఉన్నట్టయితే ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటి అంటే అన్ ఎర్త్లీ స్టోరీ విత్ ఏ హెవెన్లీ మీనింగ్. అంటే పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనకు అర్థం కావు. వాటిని అర్థం చేసుకోవాలంటే ప్రకృతిలో మనం చూస్తున్నటువంటి వస్తువులతో పోలుస్తూ పరలోక సంబంధమైనటువంటి సత్యాల్ని మనము తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. దాన్నే ఉపమానము అని చెప్పి పిలుస్తుంటున్నారు. ఇక్కడ పరలోకపు అర్థం ఉన్నటువంటి ఒక ఇహలోకపు కథ. అంటే అర్థం, ఆ యొక్క కథ చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి, భూలోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వస్తురూపకమైనటువంటి వాటిని కలుపుకొని చెప్పేటువంటి ఒక కథ అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ కథ అవసరం అంటే సులువుగా మనం అర్థం చేసుకోవడానికి. కంటికి కనబడని దేవుని రాజ్యం, కంటికి కనిపించని మరి ఈ లోకపు ఉదాహరణలతో, అంటే మనం ఏం చూస్తున్నామో, మన కంటికి ఏ వస్తువు వేసే చూసి మనం అర్థం చేసుకోగలమో వాటిని ఒక ఉదాహరణగా చెబుతూ సామాన్యులకు సైతం బాగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ఉపమానాన్ని బైబిల్లో వాడి ఉంటున్నారు. అంతేకాదు మనసులో ముద్ర వేయడానికి. సిద్ధాంతాల కంటే కథలు మనుషులని ఎక్కువగా ఆకర్షిస్తాయి. వారి మనసుల్లో లేదా జ్ఞాపకాల్లో ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి. అంటే సిద్ధాంతము మనం కొన్ని సందర్భాల్లో దాన్ని అర్థం చేసుకుంటే జీవితాంతం గుర్తుంచుకుంటాం. కొంత సిద్ధాంతం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి కొన్నిసార్లు ఆ విన్నటువంటి సిద్ధాంతాన్ని ఎక్కువ రోజులు మన యొక్క జ్ఞాపకంలో మనం ఉంచుకోలేకపోవచ్చు. కానీ సులువుగా కంటికి కనిపించేటువంటి ఈ భూలోక సంబంధమైనటువంటి పదార్థాలతో ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలను పోలుస్తూ ఒక పరలోక సంబంధమైనటువంటి సత్యాన్ని మనం చెప్పినప్పుడు అది మన మనసులో స్థిరంగా ఎక్కువ కాలము జ్ఞాపకం ఉంటుంది. అందుకే ఉపమానాన్ని భక్తులు వాడారు. ఆసక్తిని రేకించడానికి. కొన్నిసార్లు చదువుతున్నటువంటి వచనాలు మనకి అరే ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు, దీంట్లో ఏం దాగుంది, అరే ఇది చదువుతున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఇంకా చదవాలి అనే రీతిగా ఉందే అని చదువుతున్నటువంటి ఆడియన్స్ కి ఆసక్తిని రేకించడానికి ఈ యొక్క ఉపమానాన్ని వాడారు. నిజాయితీ గల హృదయం ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి ఆ ఉపమానం వెనక ఉన్నటువంటి దైవిక సత్యాన్ని వెలికి తీసి వారు కూడా తెలుసుకుంటారు. అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఎక్కడైతే ఉపమానం ఉన్నదో ఆ ఉపమానం వెనుక ఉన్నటువంటి దైవిక సత్యం, దేవుని గురించినటువంటి స్వభావం, దేవుని గురించినటువంటి ఆయన యొక్క శక్తిని మనం అర్థం చేసుకోవడానికి ఈ యొక్క ఉపమానాలు మనకు చాలా సహాయం చేస్తాయి. కఠిన హృదయం గల వారికి ఇది కేవలము ఒక కథలాగానే మిగిలిపోతుంది. అంటే దేవుని యొక్క వాక్యానికి లోబడేటువంటి మనసు ఉన్నటువంటి వ్యక్తులు ఆ సత్యాన్ని గ్రహిస్తారు. కానీ ఇది ఒక పుస్తకం, బైబిల్లో ఉన్నటువంటి మాటలు మరి ఈ లోక సంబంధంగా ఉన్నటువంటి మాటలే అని చెప్పి అనుకుంటూ ఆ మాటల వెనుక ఉన్నటువంటి దేవుని ప్రేరేపణను, రచయిత ఉద్దేశాన్ని వారు తెలుసుకోలేరు. ఎందుకంటే వారి యొక్క హృదయము కఠినమైపోయింది. బైబిల్ గొప్పతనాన్ని, దేవుని యొక్క తత్వాన్ని వారు తెలుసుకోవడానికి, దాన్ని అర్థం చేసుకోవడానికి వారు ప్రయత్నం చేయరు. కాబట్టి వారికి ఇది ఒక పుస్తకమే, మామూలు వచనాలే, లేకపోతే ఒక కథలాగానే ఆ యొక్క చెప్పేటువంటి ఉపమానము వారికి మిగిలిపోతుంది. కాబట్టి గుర్తుంచుకోవాలి ఏంటంటే ఎందుకు ఉపమానం వాడారంటే మనం సులువుగా అర్థం చేసుకొని ఎక్కువ కాలం మన జ్ఞాపకాల్లో ఉంచుకోవడానికి, కొన్నిసార్లు ఆసక్తిని కూడా మనకి కలిగించడానికి ఉపమాన రూపంలో దేవుని యొక్క వాక్యము రాయబడ్డది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అయ్యా ఏదైనా ఉందా? మీకు ఏదైనా అర్థం కాని ఏదైనా ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. బైబిల్లో మీకు బాగా ఇష్టమైనటువంటి ఒక ఉపమానం గురించి చెప్తారా అండి? బైబిల్లో మీకు బాగా ఇష్టం, అమ్మ కొంచెం మళ్ళీ చెప్పండి అమ్మా.
పేజీలాడ బ్రదర్, గోధుమలు గురుగులు. ఎందుకు మీకు ఇష్టం అమ్మా? అది మనుషులు కూడా అలాగే ఉన్నారనేది నాకు బాగా అర్థమైంది. అది నాకు అర్థమైంది. రైట్ అమ్మా. మరొకరు బైబిల్లో మీకు దేవుని రాజ్యము ద్రాక్ష తోటకు పోలేదు. ఏంటండి దాంట్లో మీకు బాగా నచ్చినటువంటి విషయం? ద్రాక్ష తోటనైతే ఎలాగ సాగు చేయాలను అలాగే సువార్తను కూడా మనం దేవుని రాజ్యాన్ని వ్యాప్తికి పాటుపడాలి. ఓకే. ఇంకా ఎవరైనా? న్యాయాధిపతులలో యోతాము అబీమెలెకు గురించి చెప్పినట్టు ఉపమానం, ద్రాక్ష చెట్టు గురించి అలాగే ముళ్ళ కంపాల గురించి చెప్తా వస్తాడు. అంటే మా నాయన ఇంత మేలు చేసినా గానీ మీరు నాకు నష్టం చేశారు లేదా నా సహోదరులను చంపేశారని దేవుని తీర్పు మీ మీద రాబోతుందని చెప్పినాడు ఉపమానం. తప్పిపోయిన కుమారుడు ఉపమానం. రైట్ అండి. మంచి నేలలో రాతి నేలలో పండ విత్తనం గురించినటువంటి ఉపమానం. చెప్పండి అమ్మా. ఆవగింజ ఉపమానం. ఎందుకంటే ఆవగింజ ఉపమానం. ఓకే, ఎందుకండి? ఆవగింజ రౌండ్ గా పరిపూర్ణంగా ఉంటది. అలాగే మనము దేవుడు కూడా పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు కనుక మనం కూడా పరిపూర్ణంగా ఉండాలని ఆవగింజ ఉపమానం మరి అర్థమవుతుంది. చెప్పండి. బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు. బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలు ఏంటమ్మా దాంట్లో మిమ్మల్ని ఆకర్షించింది? అంటే బుద్ధి లేని కన్యకలు వాళ్ళ దగ్గర దివిటీలు ఉంచుకొని కూడా దాంట్లో సరిపడా నూనె లేకపోవడం వల్ల పెళ్లి కుమారుని ఎదుర్కోలేకపోయారు. అట్లా కాకుండా బుద్ధిగల కన్యకల్లాగా దివిటీలలో ఆ దివిటీలు వెలగడానికి సరిపడిన నూనెను ఎక్స్ట్రా ఉంచుకున్నారు వాళ్ళు. అట్లా ఉండాలని నాకు సిద్ధపడి ఉండాలి అని. రైట్, థ్యాంక్ యూ. మంచి సమరయుడు ఎందుకండి? అక్కడ సేవ అంటే ఏంటి అని ఒకే కథలో దేవుడు క్లియర్ గా చెప్పేశాడు సార్. ఓకే. సేవ అంటే ఏంటి అనే అంటే ఆ సందర్భం ఏంటో చెప్తారా అండి? సార్ అది ఉపమానం యొక్క ఉద్దేశం సార్, మనం ఆగడము, సమరుడిలా మనం ఆగడము, వాళ్ళ ఇంటికి వెళ్ళడము, మన సొంత టైము డబ్బు ఖర్చు పెట్టైనా సరే ఆ బిడ్డకు మరి సేవ చేయడం అనేది. అదే నీ పొరుగువాన్ని ప్రేమించాలి అని చెప్పడానికి చూసి అయ్యో పాపం అని జాలిపడి వెళ్ళిపోవడం కాదు. అలాగే యాజకుడిలా నాకు పని ఉంది, మీటింగ్ ఉంది, నాకు రిపోర్ట్స్ ఉన్నాయని పక్క నుండి వెళ్ళిపోవడం కాదు. సమరుడు ఆగాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, సొంత డబ్బుని టైంని ఖర్చు పెట్టాడు సార్. అది అవునండి. థ్యాంక్ యూ. మరొకరమ్మా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మ, మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ సార్. ధనవంతుడు బీదలాగాడు సార్. ధనవంతుడు ఈ లోకంలో ఎన్ని కలిగి లాగారు సార్. బీదవాడైన లాజరు ధనవంతుడు సార్. ఎందుకు ఇష్టం మీకు సార్? ఈ లోకంలో ఎన్ని కలిగి ఉన్నప్పటికీ దేవుడు లేకుండా ఎంత కలిగి బ్రతికినా కూడా వ్యర్థమే సార్. ఏమి లేని స్థితిలో ఉండి కూడా ధనవంతుల కంటే గొప్ప భాగ్యాన్ని పొందుకున్న లాజరు సార్. రోగం ఉన్న, స్థితిలతో ఉన్న, ఎంత లేని స్థితిలో ఉన్నా కూడా దేవుని యొక్క చిత్తంలో పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాడు. అంత గొప్ప భాగ్యాన్ని సంపాదించుకున్నాడు సార్. థ్యాంక్ యూ అండి రాణి గారు, థ్యాంక్ యూ అండి. ఇంకొక మాట నేను యాడ్ చేయాలనుకుంటున్నా. అక్కడ మీరు గమనిస్తే ధనవంతునికి మంచిగా సమాధి కట్టినటువంటి సందర్భం ఉంది.
కానీ లాజరు చనిపోయినప్పుడు దేవుని దూత అతని దగ్గరికి వచ్చినట్లుగా మనం బైబిల్లో గమనిస్తాం. అంటే మీరు గమనించండి, అది చాలా అంటే మనల్ని ప్రోత్సహించేది, ఆసక్తిని పుట్టించేటువంటి అంశం అండి. థ్యాంక్ యూ అండి రాణి గారు. మరొకరు ఇంకెవరన్నా? సామెత గ్రంథం 23:22 సార్. ఉపమానం గురించి మనం మాట్లాడుతున్నాం కదండి, సామెతల గ్రంథం. సార్ అవును సార్. 23 అధ్యాయంలో అది 23 వచనంలో సత్యము నమ్మివేయక దాన్ని కొనియించుకునము, జ్ఞానము ఉపదేశమును వివేకమును కొనియించుకునము, నీతిమంతుని తండ్రి అధిక సంతోషం కలుగును, జ్ఞానం గల వారిని కలిగిన వాడు దాని వలన ఆనందం నందును, నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కలిగిన తల్లిని. నాకు ఇది ఈ వచనం బాగా మనం మాట్లాడుకుంటున్నది మెటఫోరికల్ వేలో రాయబడ్డటువంటి బైబిల్ వచనాలు. అంటే ఒక కథ రూపకంగా సులువుగా అర్థం చేసుకోవడానికి రాయబడినటువంటి ఉపమానం గురించి మనం మాట్లాడుకుంటాం. చాలా సంతోషం, మీరు రెస్పాండ్ అయ్యారు, మీకు నచ్చినటువంటి లేఖన భాగాన్ని మాకు చెప్పారు, సంతోషమైంది. కానీ ఒక ఉపమానాన్ని మనం చదువుతున్నప్పుడు అది సులువుగా అర్థం అవుతున్నట్టుగా అనిపిస్తూ పరలోక రాజ్యాన్ని గురించినటువంటి విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తుంది. మన మనసుకి ఎక్కువ కాలం జ్ఞాపకంలో ఉంటుంది. అంతేకాదు ఆ కథ వింటున్నప్పుడు అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి అనేటువంటి ఒక ఆసక్తి మనకి కలుగుతుంది. కాబట్టి కొన్నిసార్లు ఉపమానము అందరికీ అర్థం కావచ్చు. ఎందుకంటే వారి హృదయాలు ఒకవేళ వాక్యం తెలుసుకోవాలనే ఆసక్తి లేకపోతే, దేవుని నమ్మకపోతే, వారి హృదయాలు కఠినంగా ఉంటే ఉపమానం యొక్క భావాన్ని వారు అర్థం చేసుకునే అవకాశం లేదు అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న ఉపమానం, ఇంతకుముందు ఒకరు చెప్పినట్టుగా తప్పిపోయినటువంటి కుమారుని యొక్క మరి ఉపమానాన్ని మనం గమనిస్తా ఉన్నట్టయితే, ఇక్కడ ఆ ఉపమానం యొక్క ముఖ్య ఉద్దేశం, ఎందుకు ఆ ఉపమానం బైబిల్లో రాయబడ్డది, దేవుడు ఏం చెప్పడానికి ఈ ఉపమానాన్ని వాడుకున్నాడు అనేది మనం గమనిస్తా ఉన్నట్టయితే, ఇక్కడ ఈయన కుమారుడు చనిపోయి మరలా బ్రతికేను, తప్పిపోయి దొరికేను అని చెప్పాను, అంతటా వారు సంతోషింపసాగిరి. నిజానికి అక్కడ కుమారుడు చచ్చిపోయాడా? నిజానికి ఆ కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడా? అక్షరార్థంగా తీసుకుంటే ఆ వ్యక్తి చనిపోలేదు. ఇక్కడ మీరు గమనించాలి ఏంటి అంటే, అక్కడ తండ్రిని విడిచి వెళ్ళినప్పుడు తండ్రితో ఉన్నటువంటి ఆ సహవాసాన్ని ఆయన కోల్పోయాడు. కానీ తన తప్పు తెలుసుకున్నప్పుడు ఆ తప్పిపోయినటువంటి కుమారుడు తన కుటుంబంతో తిరిగి తన తండ్రి దగ్గరికి వచ్చి కలిసి జీవించాలి అని చెప్పి ఒక మారు మనసు అనుభవం, మనసు మార్చుకున్నటువంటి అనుభవంతో తన తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు కుటుంబం అంతా కూడా సంతోషించింది అనేది ఈ యొక్క లేఖన భాగంలో మనం చూస్తాం. ఇక్కడ తండ్రి అనేటువంటి దాన్ని దేవునికి మనము పోల్చి మాట్లాడవచ్చు. ఒక ఉపమాన రీతిగా దేవుడు మానవుని ఎంత ప్రేమిస్తున్నాడో, దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, మన తప్పులు చేసి ఎంత దూరంగా మనం వెళ్ళిపోయినా తిరిగి వస్తే దేవుడు క్షమించడానికి ఎదురు చూస్తున్న దేవుడు. కాబట్టి ఈ తండ్రి పాత్ర దేవుని యొక్క గొప్పతనాన్ని, క్షమించేటువంటి గుణాన్ని, ప్రేమించేటువంటి గుణాన్ని, ఎదురు తిరుగుతున్నటువంటి కుమారుని కోసమై ఎదురు చూసేటువంటి స్వభావాన్ని మనకి స్పష్టంగా చూపిస్తుంది. అందుకే ప్రతి ఉపమానం వెనుక ఒక గూఢార్థం దాగి ఉంది. ఆ ఉపమానంలో దేవుడు తర్వాత మానవుని యొక్క స్థితి మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అందుకే ఈ తప్పిపోయినటువంటి కుమారుని కథ మనం చదువుతాం. చిన్న కుమారుడు పాపి అనేటువంటి మనుషునికి, ద సిన్నర్, ఎవరైతే పాపంలో ఉన్నారో వారికి సాదృశ్యంగా ఉంది. దేవుని మాట వినకుండా స్వార్థంతో పాపంలో మునిగిపోయి జీవితాన్ని పాడు చేసుకునేటువంటి మనుషులకు ఈ యొక్క కొడుకు ఒక మంచి సాదృశ్యం. అంటే కొన్నిసార్లు మానవులు ఒట్టిగానే దేవునికి లోబడి జీవించడానికి ఇష్టపడరు. వారు పాపం చేసి అన్నీ నష్టపోయి
వారి జీవితంలో ఏమీ లేని స్థితిలోనికి, ఒంటరి జీవితంలోకి వెళ్ళినప్పుడు అప్పుడు వారు దేవుని జ్ఞాపకం చేసుకుంటారు. అలాంటి స్థితే చిన్న కుమారుని యొక్క స్థితి. కాబట్టి ఈ చిన్న కుమారుడు మానవ జీవితానికి సాదృశ్య రూపకంగా ఉన్నాడు. ఆ సందేశం తప్పిపోయినటువంటి కుమారుని యొక్క స్టోరీ ఆ కథల ఉపమానంలో మనం చూస్తాం. ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక కొడుకు తప్పు తెలుసుకుని ఇంటికి వస్తే తండ్రి ఎంత సంతోషిస్తాడో, ఒక పాపి తన పాపములను ఒప్పుకొని దేవుని వైపు తిరిగినప్పుడు పరలోకంలో దేవుడు అంతకంటే ఎక్కువగా సంతోషిస్తాడు అని ప్రజలకు సులువుగా అర్థమయ్యే రీతిగా చెప్పడమే ఈ ఉపమానం వెనుక ఉన్నటువంటి అసలు సత్యం. ఈ స్టోరీని మనము మరి సండే స్కూల్లో మరి చిన్ననాటి నుంచే పిల్లలకు మనం నేర్పిస్తాం. కానీ ఆ కథని, ఆ ఉపమానాన్ని అక్కడితో మనం ఆపివేయకుండా దాని వెనక ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అర్థాన్ని కూడా మనం చెప్పే ప్రయత్నం చేయాలి. మనం పాపంతో ఉన్నప్పుడు మన పాపాన్ని మనం ఒప్పుకుంటూ దేవుని దగ్గరికి వస్తే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు కూడా నీ విషయంలో, నా విషయంలో అంత సంతోషిస్తాడు అని మనం తప్పకుండా ఈ ఉపమానం ద్వారా ప్రజలకి చెప్పవచ్చు. ఆ ఉద్దేశంతోనే ఈ యొక్క లేఖన భాగం రాయబడ్డది. అయితే ఇక్కడ మనం చూస్తా ఉన్నట్టయితే ఈ రెండిటికి తేడా, అంటే పోలికకి తర్వాత ఉపమానానికి ఏమైనా తేడా ఉందా? రెండు సమానమేనా? ఉపమానం అన్నా లేదా పోలిక అన్నా రెండు ఒకటేనా? ఏదైనా తేడా ఉందా? కొంచెం మనం జాగ్రత్తగా ఇక్కడ పరిశీలన చేయాలి. అయ్యా చెప్తారా ఎవరైనా? సార్ వాయిస్ కొంచెం లేదా? ఇప్పుడు వస్తుంది సార్, ఇందాక మీరు మాట్లాడినంత. రైట్ అయ్యా, థ్యాంక్ యూ చెప్పేందుకు. ఇక్కడ పోలికకి ఉపమానానికి ఉన్నటువంటి ఏదైనా తేడాను ఎవరైనా దయచేసి అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పొచ్చండి. పోలిక అంటే ఏంటి, ఉపమానం అంటే ఏంటి, ఈ రెండిటికి మధ్య ఏమైనా తేడా ఉందా లేదా రెండు కూడా ఒకటేనా? ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడచ్చు. ఉపమానము అంటే సార్ మనకు తెలిసిన దాన్ని చూపిస్తూ తెలియనిది నేర్పిస్తాడు. రైట్. అలాగే రైట్ సార్, ఓకే సార్. పోలిక అంటే పోలిక అంటే మాదిరి సార్. రైట్, రెండింటిని పోల్చి చూడడం. అవును సార్. ఓకే రైట్. అంటే ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్లయితే చూడడానికి కొంచెం ఒకే రకంగా అనిపించినప్పటికీ రెండిటికి కొంత తేడా ఉందండి. నేను ఇక్కడ ఒక ఉదాహరణతో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో, ఇదిగో దావీదునకు చిగురైనటువంటి యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. ఇక్కడ యూదా గోత్రపు సింహము అంటే ఎవరు అయ్యా? రైట్, యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ మనం చూస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతున్నాడు. ఇక్కడ 2 సందర్భాలలో సింహమే. ఇక్కడ మీరు గమనించాలి. అంటే సింహము అనేటువంటి పదము ప్రకటన గ్రంథంలో ఉంది, అదే సింహము అనేటువంటి పదము పేతురు గ్రంథంలో కూడా ఉంది. కానీ ఈ రెండింటిని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఈ 2 వచనాల్లో ఒక సింహమేమో యూదా గోత్రపు సింహం యేసుక్రీస్తు ప్రభువారైతే, ఇక్కడ గర్జించు సింహము వలె అనే మాట వాడాడండి. అంటే అపవాదికి దాని యొక్క స్వభావానికి మరి సంబంధించినటువంటి పదం. ఈ రెండిటి కొన్నిసార్లు కొంతమంది ఆ బైబిల్ని తప్పుగా అర్థం చేసుకొని 2 సింహాలు అంటే సింహము అనేటువంటి పదం ఉంది కదండి, అక్కడ సింహము ఇక్కడ సింహమే అని వాళ్ళకు నచ్చినటువంటి మరి భాష్యం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ సింహమే ఇక్కడ సింహమే అంటే ఇది ఇక్కడ వేరే వ్యక్తి ఏం కాదు, ఈ రెండిట్లో సింహము ఒకే ఒక వ్యక్తి అని చెప్పింది అనుకో. అక్కడ ఆ సందర్భాన్ని బట్టి చూస్తే 2 కూడా వేరు సందర్భాలు, వేరు వ్యక్తుల గురించి వివరించేటువంటి ప్రయత్నం చేశాయి.
ఇక్కడ మీరు గమనించాలి ఏంటంటే ఒకే స్వభావం ఉంది కదా అని చెప్పి వాదిస్తే అది ఘోరమైనటువంటి తప్పు. కాబట్టి ఏం చేయాలి అంటే యేసుక్రీస్తు సింహము అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది అది ఆయన యొక్క రాజసం. అడవికి రాజు సింహం అంటే మిగిలిన జంతువులన్నీ కూడా ఆ యొక్క మరి సింహానికి ఏం చేస్తామంటే గౌరవం ఇస్తూ ఉంటాయి, భయపడతా ఉంటాయి. అది రాజసం, అధికారానికి హోదాకి ఉన్నటువంటి రాజసం. ఇక్కడ మీరు గమనించాలి యేసుక్రీస్తు వారు ఆయన రాజసమే కాదు, అధికారమే కాదు, జయము అనేటువంటి లక్షణాలు కూడా యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తాం. అంటే ఏంటి అంటే ఆయన అపవాదిని జయించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. కానీ సాతాను విషయంలో చూస్తే సింహము అని చెప్పి రాయబడ్డది, కానీ ఆ సింహం అనేది వాని క్రూరత్వానికి సంబంధించింది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం సింహం ఏం చేస్తుంది, సంపూర్తిగా అపవాది అనేటువంటి సింహము గర్జించు సింహం వల్ల ఏం చేస్తుందంటే విశ్వాసిని సమూలంగా నాశనం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇక్కడ రెండు సింహాలు చూస్తున్నప్పుడు రెండు వేరు వేరు వ్యక్తులు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. పోలిక వేరు, సింహము వలె అంటే మీరు గమనించాలి ఇంకొక మరి ప్రకృతిలో ఉన్నటువంటి దానితో మరి పోలుస్తున్నాడు. ఇక్కడ యూదా గోత్రపు సింహము అంటే ఆయన రాజసం, ఆయన యొక్క అధికారము, ఆయన యొక్క జయాన్ని గురించి మాట్లాడుతున్నటువంటి సందర్భం. ఇక్కడ దేవునికి అపవాదికి ఉన్న తేడాని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. అక్కడ సింహం ఇక్కడ సింహం అని ఒకే సందర్భం కదా అని ఒకే స్వభావం ఉండొచ్చేమో రెండిట్లో అని ఒకవేళ మనం వాదిస్తే బైబిల్ని మనం తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి సందర్భాన్ని బట్టి గ్రంథకర్త ఏ లక్షణాన్ని పోలుస్తున్నాడో దాన్ని మాత్రమే మనం గమనించాలి. కాబట్టి అక్కడ పదం ఇక్కడ పదం ఒకే పదం ఉంది కదా అని చెప్పి అనుకోవద్దండి. అక్కడ సందర్భము వాడినటువంటి మరి ఆ గుణం ఏం వాడాడు, దేనికోసం ఈ యొక్క మాటని రచయిత వాడాడు అని కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. దయచేసి ఎవరైనా చెప్తారా అండి, ఇట్లా ఒకే పదం రెండు సందర్భాల్లో వేరు వేరు అర్థాలు ఇచ్చే రీతిగా వాడబడినటువంటి పదం ఏదైనా ఉందా? పరిచయుడు సుంకరి ప్రార్థన. ఓకే, రెండు వేరు వేరు పుస్తకాలలో లేదా రెండు వేరు వేరు వచనాలలో ఒకే పోలికతో రాయబడినటువంటి మాట, ఒకే స్వభావంతో సింహం సింహం అని రెండు చోట్ల రాయబడి వేరు అర్థాలు ఇచ్చే సందర్భం. ఇక్కడ ఇద్దరు చేసేది ప్రార్థనే కానీ ఆయన వేరేగా ఉంది, వేరు వేరు స్వభావాలు, వేరు వేరు స్వభావాలు ఇద్దరి కూడా. అవునండి, ఇంకా అయ్యా ఒక్కరు సర్పము ఆది కాండంలో మొట్టమొదటి అవ్వ దగ్గరికి వచ్చినప్పుడు యుక్తి కలిగింది రాయబడుతుంది. అవును, అట్లాగే ఆ సర్పము పావురం గురించి చెప్పబడినప్పుడు అది వేరే విధంగా చెప్పబడుతుంది. కొత్త నిబంధన వివేకం అనే మాట చెప్పారు. రైట్ 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 అండి, రెండు వేరు వేరు పదం ఒకటే కానీ వేరే అర్థాలు వస్తా ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ. ఇంకా వందనయ్యా. వందనాలు. రైట్, ఈ పులిసిన పిండి ఒక ఉపమానం ఉన్నది. అది పిండి పులిసిన పిండి గురించి జాగ్రత్త పరుడని పరిచయాల గురించి సర్దికల గురించి చెప్తారు. అదే మత్తయి సువార్త 13:33 కూడా పులిసిన పిండి కొంచెమైనను ఒక ముద్దైనా సరే అది 3 కొంచాల పిండిని పులియ చేస్తుంది. అంటే అభివృద్ధి, కొంచెం పిండి అయినా కానీ అభివృద్ధిలో చూపించారు. ఒక చోట పరిచయాలు సర్దికాయలు పులిసిన పిండితో గద్దిస్తున్నట్లుగా ఇక్కడ చూస్తాం మనం. అవును, కొంచెం పిండి అయినా ముద్దంతా కూడా పులిసిపోవును అనే సందర్భాన్ని చూస్తాం. అవునండి, రైట్. అక్కడ ఒకే పదం వాడారు కానీ వేరు వేరు సందర్భాలు వేరు వేరు అర్థాలు ఇచ్చే రీతిగా వాడారు. రైట్ అండి, ఇంకా మరొకరు అయ్యా మరొకరు మాట్లాడతారా? సార్ సున్నతి తీసుకోవచ్చు సార్. పాత నిబంధనలో సున్నతి శరీర సంబంధమైనది, కొత్త నిబంధనలు వచ్చేసి హృదయ సంబంధమైనది, అట్లా చెప్పుకోవచ్చు సార్. హృదయ సంబంధమైనటువంటి సున్నతి, అవునండి, ఒకే పదం అర్థం వేరిస్తా ఉన్నది అట్లా. ఓకే ఓకే అమ్మా, ఓకే. ఇట్లా మనం బైబిల్ చెప్పండి అమ్మా. సెకండ్ పీటర్ 2nd chapter 22nd verse లో కుక్కను చాలా నెగటివ్ గా చూస్తారు.
కుక్క తన వాంతికి తిరిగినట్టు చెప్తాడు. కానీ అదే యేసు ప్రభువుని అడిగినప్పుడు ఏమంటారు, కుక్క టేబుల్ మీద నుంచి పడినటువంటి రొట్టె ముక్కలను కూడా కుక్కలు తింటాయి కదా అనేసి ఆమె యేసు ప్రభుతో చెప్తారు. అక్కడ ఇక్కడ అవునండి, కరెక్ట్ అది, కరెక్ట్, రైట్. థ్యాంక్ యూ, వండర్ఫుల్ అండి అది. ఓకే ఓకే, ఇంకా ఎవరైనా? అయ్యా రెస్పాండ్ ఇవ్వండి ఎవరైనా. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా. వెలుగు సార్. ఏంటమ్మా? వెలుగు సార్. వెలుగు వెలుగు దేవుని సత్యము అలాగే పరిశుద్ధతను చూపిస్తుంది సార్. నీరు వాక్యము పరిశుద్ధాత్మ గుర్తుగా. సాతాను గురించి కూడా వెలుగని చెప్పబడుతుంది. వెలుగు దూత వలె సాతాను మీ సంఘంలో సంచరిస్తున్నాడు అన్న పదం కూడా. అవును, యోహాను సువార్త 1వ అధ్యాయంలో దేవుని గురించి యేసు వారి గురించి చూపిస్తుంది. తర్వాత సాతాను గురించి. అలాగే హృదయం సార్. హృదయం హృదయం సార్. ఎట్లా అమ్మా సార్? అలాగే నిద్ర సార్. అలాగే నిద్ర కూడా సార్. శాశ్వత మరణ నిద్ర. శాశ్వత నిద్ర. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అమ్మా, చెప్పండి. సార్ భౌతిక సంబంధమైన దేవాలయం మన శరీరమే, మీ దేహమే దేవునికి ఆలయం అని కూడా చెప్పబడింది. అవునండి, అవునండి. ఒకే సందర్భం ఒకే పదం కానీ వాడుతున్నటువంటి అర్థం వేరుగా ఉంది. రైట్ అండి. ఇంకా ఇట్లా మనం చాలా విషయాలు చూస్తుంటామండి. అంటే బైబిల్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ అదే పదం ఇక్కడ అదే పదం అని చెప్పి చూస్తూ అదే ఇది అనుకోవడానికి వీలు లేదు. పదం ఒకటిగా కనిపించినప్పటికీ వాటి స్వభావం, అవి చేసేటువంటి పనులు లేదా వాటిని అర్థం చేసుకునేటువంటి విధానం వేరువేరుగా ఉండొచ్చు అనేది కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేసి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేస్తే మనకు చాలా బాగా అర్థమవుతుంది. తర్వాత మరొక అంశాన్ని మనం ధ్యానం చేస్తుంటాం, అతిశయోక్తి. ఇంతకుముందు ఎవరో అడిగారు, ఏంటి సార్ అతిశయోక్తి అంటే? హైపర్బోలి అని మనం గమనిస్తూ ఉండండి. ఏంటి అంటే ఒక సత్యాన్ని లేదా ఒక విషయాన్ని రచయిత చెప్పాలనుకునేప్పుడు వినేటువంటి వారి మనసులో బలంగా నాటడానికి దాని తీవ్రతను చాలా పెద్దగా చేసి, అంటే ఉండాల్సినటువంటి చెప్పాల్సిన దానికంటే కాస్త ఎక్కువ చేసి చెప్పడాన్ని హైపర్బోలే అంటారు. మీరు గమనించాల్సింది ఏంటంటే మామూలు మాటలతో చెప్పడానికంటే కాస్త ఎక్కువ వర్ణించి లేదా దాని స్థాయిని మించి ఎక్కువగా మరి పెద్దగా చేసి చెప్పడాన్ని హైపర్బోలే అని అంటారు. బైబిల్లో ఇలా కూడా కొన్ని వచనాలు మనం చూస్తాం. ఇక్కడ చెప్పేటువంటి మాటలు లిటరల్ గా నిజం కావు. ఏంటి అంటే ఆ మాటలు నిజంగా ఆ స్థాయిలో ఉండవండి. కానీ రచయిత ఏం చేస్తున్నాడంటే వాటిని ఎక్కువ చేసి అతిశయోక్తి, ఎక్కువగా వాటి ఆ పదాల ద్వారా దాన్ని ఎక్కువ చేసి చెప్పేటువంటి ప్రయత్నం రచయిత చేశాడు. కానీ ఆ మాటల వెనుక ఉన్నటువంటి ఉద్దేశం మాత్రము 100% అది నిజం. ఆ చెప్తున్నటువంటి మాటలు అక్షరార్థంగా మనం తీసుకోవద్దు. ఈ పదాన్ని అంత హెచ్చించి ఎక్కువ చేసి మాట్లాడుతున్నాడంటే దాని వెనక ఏదో ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి అనేది మనం తెలుసుకుంటే ఆ పదం ఎందుకు ఎక్కువ చేసి రచయిత చెప్పాడు అనేది మనం గమనించవచ్చు. బైబిల్ ఉదాహరణ మీరు చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనంలో నీ కంటిలో ఉన్నటువంటి దూలమును చూచుకొనక. నిజంగా మన కంటిలో అంత పెద్ద దూలం ఉంటుందా అండి? అంటే పెద్ద కర్ర ముక్క మన కంటి మరి లోపల మనం చూడగలుగుతామా? అది అసాధ్యం. కానీ మనసులో ఉన్నటువంటి ఒక పెద్ద తప్పును చూపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క అతిశయోక్తిని వాడారు. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ చూస్తుంటాం మత్తయి రాస్తున్నప్పుడు ఆ పదాన్ని ఏం చేస్తున్నాడంటే మత్తయి గారు కాస్త ఎక్కువ చేసి
వాళ్ళ తప్పుని ఉండాల్సినటువంటి స్థాయి కంటే కాస్త ఎక్కువ చేసి మరి రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అంటే కొన్ని మాటలు ఏంటి అంటే మరి హైపర్ బోలి అనేటువంటి ఆ యొక్క స్టైల్లో, ఆ యొక్క శైలిలో రాసి ఉంటున్నారు. ఇక్కడ కీలక అంశం ఎందుకు ఇలా రాశారంటే, ఇది ఒక స్థితిని లేదా విషయాన్ని ఎక్కువ చేసి చూపించడం ద్వారా దాని యొక్క తీవ్రత లేదా దాని యొక్క మరి పరిమాణం, దాని యొక్క పరిణామం ఎట్లా ఉంటుంది మనుషులు అర్థం చేసుకోవడానికి కాస్త దాన్ని ఎక్కువ చేసి మాట్లాడేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఇట్లా హైపర్ బోలే లాగా మీకు అనిపించినటువంటి ఒక్క వచనం గురించి ఎవరైనా మాట్లాడతారా? ఎవరైనా ఒక్క వచనం. రాణి గారు చెప్పండి. ఎస్ అమ్మ, కరెక్ట్. థ్యాంక్ యూ. ఇంకా ఏదైనా? ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. సార్, నీ సంపాదన అంతా ఇచ్చి బుద్ధి సంపాదించుకోనము అని. అవునండి, డబ్బుతో బుద్ధి రాదండి, కానీ దానికి అర్థం ఏంటంటే నీ జీవితం అంతా కూడా ఇచ్చి నీ యొక్క జ్ఞానాన్ని సంపాదించుకో అనే ఉద్దేశంతో రాయబడినటువంటి మాట. రైట్ అండి. రాజేష్ గారు. ఇంకా ఈలోకధనము అక్షయమైన పరలోకధనం. ప్రైజ్ లార్డ్ బ్రదర్. రెండు కాసులు వేసిన బీదరాలు. ఓకే అండి. పద్మ గారు, 2 కాసులు వేసినటువంటి బీదరాలు తన జీవనం అంతా వేసింది. అవునండి. హైపర్ బోల్ స్టైల్. కానుక వేసే వాళ్ళకంటే కూడా ఈ 2 కాసుల్ని ఘనంగా చూపించాడు దేవుడు. తనకున్నదంతా కూడా చెప్పండి అమ్మా. సారాపతి స్త్రీ కూడా ఏలియాకి తనదున్నదంతా తీసి ఆహారం పెట్టింది. ఆకాశపు గౌనులు వెప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెన. ఎస్ అమ్మా, అవునండి. ఆకాశపు వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెన. అంటే నిజానికి ఆకాశం పట్టనంత స్థితిలో లేదండి, కాకపోతే రచయిత దాన్ని వర్ణించేటువంటి ప్రయత్నంలో కాస్త ఎక్కువ చేసి చెప్పేటువంటి ప్రయత్నంలో వాడబడినటువంటి పదమే హైపర్ బోలే. ఆ స్టైల్ అక్కడ రాయబడ్డది. రైట్ అండి, చాలా సంతోషం. మీరు అందరు కూడా ఇట్లా రెస్పాండ్ అయ్యి ఇలా చెప్పడం అనేది అవునమ్మా. నిజానికి కడుపు నుంచి ఆ జీవనాన్ని పారదండి. దాని అర్థం ఏంటంటే ఆ యొక్క ఉద్దేశాన్ని రచయిత మరి స్పష్టంగా మనం అర్థం చేసుకోవడానికి వాడబడినటువంటి పదం. ఇట్లా బైబిల్లో ఉన్నటువంటి పదాలు చెప్పండి అమ్మా. వేలాది నదులంత విస్తార తైలం. అవునమ్మా, వేలాది నదులంత విస్తార తైలం. అంటే నిజంగా ఆ తైలము వేలాది నదుల అంతా ఉంటుందా అంటే కొంచెం ఎక్కువ చేసి చెప్పినటువంటి విధానమే. అయ్యా చెప్పండి. విశ్వాసం గల ప్రార్థన కొండను సముద్రంలో పడవేస్తబడుతుంది అన్నది కూడా తీసుకోవచ్చమ్మా. అంటే దాని అర్థం ఏంటంటే లిటరల్ ఫామ్ లో కాదు, దాని వెనక మరొక అర్థం ఉంది అని చెప్పడానికి రాసినటువంటి వచనం. అట్లా చాలా సంతోషం అండి, మీరు అందరు రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఇంకా ఉన్నారా అండి? చెప్పండి ఆనంద్ కుమార్ గారు. అబ్రహాముకు వాగ్దానం చేసి దేవుడు జనాంగాన్ని ఆకర్షిస్తూ నక్షత్రం ఇసుక రేణువుల వల్ల విస్తరింపజేస్తాను. అవునండి. అయ్యా ఇంకా ప్రైజ్లాడండి. పాలు తేనెలు ప్రవహించే దేశం అది తీసుకొచ్చా సార్. అంటే అక్కడ కూడా ఏంటి అంటే దేవుని యొక్క ఆశీర్వాదం అట్లా ఉంటుంది, సమృద్ధి ఉంటుంది అని చెప్పి సమృద్ధికి సాదృశ్యంగా వాడినటువంటి పదం అండి. రైట్ అండి. మీరందరూ నన్ను బలపరచు అని అంటే నేను సమస్తంలో చేయగలను. అది హైపర్ బోలేనా అండి? కాదా సార్?
మనం గతంలో చూసుకున్నామండి. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే శ్రమల్లోనైనా దేవుని కోసం నేను బ్రతకగలను అని చెప్పడానికి రాయబడినటువంటి వచనం అండి. అందులో ఎక్కువ చేసి చెప్పినటువంటి సందర్భం ఉందా ఏదన్నా? దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? అవునండి. అంటే దేవుడు మనతో ఉంటే మనకి ఎవరు విరోధి ఉండరు అని చెప్పడానికి రైట్, అది కరెక్ట్ అండి. అయ్యో ప్రెసిడెంట్ అమ్మా. అవును, దాన్ని మనం చెప్పొచ్చు. అది లిటరల్ గా జరిగింది కదండి. ఉన్నదానికంటే కాస్త ఎక్కువ చేసి చెప్పినటువంటి సందర్భం ఏంటి? బ్రదర్ ప్రైజ్ లార్డ్. బ్రదర్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. అడిగి ఊహించి వాటికంటే అత్యధికం దయచేయవాడు అంటే అధికాన్ని హైపర్ కదా సార్, అధికం చేయడం కదా అది అవుతుంది. అవునండి, అవును అవునండి. మన థ్యాంక్ యూ అమ్మా బ్యూలా గారు. అన్న వందనాలనా? చెప్పండి. పరలోకంలో ఆకలి దప్పులు ఉండవు అంటారు, కానీ జీవవృక్ష ఫలాలను భుజింపజేసింది అంటాడు. బంగారు వీధుల్లో నడుద్దు అని అంటారు అన్న. అవును, అంటే మనం పరలోకంలో వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో మనకు అర్థం కావడానికి ప్రకృతిలో విలువైనటువంటి వాటితో పోలుస్తూ పరలోకాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. నిజంగా అక్కడ బంగారం ఉంటుందని కాదండి, అంటే అంత విలువైంది, అంత ప్రశస్తమైంది అని చెప్పడానికి రాయబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ అండి. మనం ముందుకెళ్దామండి, చాలా సమయం అయిపోయింది, మనం సమయాన్ని కూడా చూసుకోవాలి కాబట్టి మనం ముందుకెళ్దాం. ఇక్కడ హైపర్బోలే గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం. అంటే ఒక రచయిత తాను చెప్పాలనుకునేటువంటి విషయాన్ని వినేవారి మనసులో బలంగా నాటడానికి దాని తీవ్రతను ఎక్కువ చేసి ఆ వచనాన్ని రాసినటువంటి సందర్భాన్ని హైపర్బోలే అని చెప్పి మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ యోహాను సువార్త 21 అధ్యాయము 25వ వచనంలో యేసు చేసినటువంటి కార్యములు ఇంకను అనేకములు కలవు, వాటిలో ప్రతి దాన్ని వివరించిన ఎడల అట్లు రాయబడినటువంటి గ్రంథములకు భూలోకమైనను చాలదు అని నాకు తోచుచున్నది అని చెప్పి పుస్తకంలో చివరి వచనంలో యోహాను గారు రాశారు. ఇక్కడ మీరు గమనిస్తే భూలోకమైనను సరిపోదు అని అర్థం ఏంటి అంటే, నిజంగా అంత పెద్ద పుస్తకాన్ని మనం రాయగలమా? అసలు అలాంటి పుస్తకం ఉంటుందా? అంటే రచయిత ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నదంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు చేసినటువంటి కార్యాలు ఇంకా అనేకంగా ఉన్నాయి. చెప్పాలంటే ఈ భూలోకం కూడా సరిపోదు, అన్ని కార్యాలు ఆయన చేశాడని చెప్పడానికి ఆయన హైపర్బోలేలో ఈ యొక్క వాక్యాన్ని ఆయన రాసి ఉంటున్నాడు. గమనించాలి. అపోస్తలుడైనటువంటి యోహాను తన సువార్త చివరిలో ఈ మాట రాశాడు, యేసు చేసిన ప్రతి చిన్న విషయాన్ని ఒకవేళ గ్రంథస్థం చేస్తే ఈ భూమి కూడా సరిపోదు. ఆయన పరిచర్య యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి ఒక భక్తి పూర్వక అతిశయోక్తి. ఆయన చాలా భక్తితో దేవుని కార్యాన్ని గురించి ఎక్కువ చేసి మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మనం గమనిస్తే, వేగుల వారిని పంపించిన తర్వాత అక్కడ వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మనం అక్కడికి వెళ్ళగలము, మనం ఎక్కడికి వెళ్ళగలము, మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులను ఎత్తరులై ఉన్నారు, ఆ పట్టణంలో గొప్పవై ఆకాశమునంటూ ప్రాకారములతో ఉన్నది. ఇందులో ఏది హైపర్బోలే అండి? ఒక్కరు చెప్పండి, ఎవరైనా ఒక్కరు. ఇందులో థ్యాంక్ యూ అండి. ఆకాశం అంటేటువంటి ప్రాకారాలు ఉంటాయా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంత ఎత్తైనటువంటి ప్రాకారాలు, వాటిని దాటుకొని మనం వెళ్ళలేము అని చెప్పడానికి ఈ మాటని మరి మోషే గారు రాశారు. దాని యొక్క ఉద్దేశం ఏంటంటే అవి చాలా ఎత్తైనటువంటి ప్రాకారాలు కాబట్టి వాటిని మనం దాటాలి అంటే బహు కష్టం, దాటలేము అని చెప్పడానికి రాయబడినటువంటి మాట. ఇక్కడ మనం గమనిస్తే గోడలు నిజంగా ఆకాశాన్ని తాకవు, కానీ అవి చాలా ఎత్తుగా జయించలేనంత బలంగా ఉన్నాయని చెప్పడానికి వాడబడినటువంటి మాట. మరొక అంశాన్ని మనం చూద్దామండి, మనకు సమయం అయిపోతుంది. ఆంథ్రోపోమార్ఫిజం అంటే బైబిల్లో ఆంథ్రోపోమార్ఫిజం ఎందుకు వాడబడింది? దేవుడు మన ఊహకు అందనంత గొప్పవాడు.
సర్వవ్యాప్తి, కానీ ఆయన మనకు ఎక్కడో దూరంగా ఉన్నాడు అనే ఒక నిర్జీవమైనటువంటి శక్తి కాదు. ఆయన మనతో మాట్లాడి మనల్ని ప్రేమించి మన ప్రార్థన వినేటువంటి జీవం కలిగినటువంటి దేవుడు అని మనం అర్థం చేసుకోవడానికి బైబిల్లో ఈ యొక్క ఆంథ్రోపోమార్ఫిజం ని వారు వాడారు. అంటే ఒక మనిషి ఏ రీతిగానైతే తన అవయవాల్ని వాడుకుంటాడో అదే రీతిగా మనకి కనిపించినటువంటి దేవుడు కూడా ఆయన మరి మనలాగా వినేటువంటి సామర్థ్యం, మాట్లాడేటువంటి సామర్థ్యం, చేతులతో పనిచేసేటువంటి సామర్థ్యం ఆయన కలిగి ఉన్నాడు అని చెప్పడానికి ఇక్కడ మరి వాడినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అయ్యా, ఎవరైనా ఒక్కరు దేవునికి సంబంధించినటువంటి వచనం మానవ రూపంలో రాయబడినటువంటి వచనం ఏదైనా ఉందా? ఒక్కరు ఏదైనా చెప్పండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్ అండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. ఆయన మానవ రూపిగా దాసుని స్వరూపం ధరించుకున్నాడు. దేవుడే దాసునిగా భూమి మీదకి వచ్చాడు అని మనుష్య కుమారుడు అని. అవునండి, దేవుడే మానవ కుమారుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు అనేది మనం గమనిస్తాం. ఇంకా ఇప్పటి వరకు స్పందించినటువంటి వారు అమ్మ ఒక చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు రెస్పాండ్ కానటువంటి వారు దయచేసి ఎవరైనా ఉన్నట్లయితే మాట్లాడవచ్చు. ఇప్పటి వరకు మాట్లాడినటువంటి వారు ఉన్నారా అండి ఎవరైనా? ఆంథ్రోమార్ఫిజం అంటే ఏంటి? దయచేసి ఇంతవరకు మాట్లాడినటువంటి వారు. అమ్మ మణిమాల గారు చెప్పండి. మనుష్య కుమారుడు ఆకలి ఉండడం సార్. దేవుడి మనుష్య కుమారుడు. ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్ అండి. భూమి నా పాదపీఠం ఉంటాడు సార్. ఎగ్జాక్ట్లీ అండి. అంటే దేవుని యొక్క గొప్పతనాన్ని వివరించేటువంటి క్రమంలో ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠము, అంటే ఆయన కాళ్ళేమో భూమి మీద ఉన్నాయి. ఆయన ఎక్కడ కూర్చున్నాడు అంటే సింహాసనం అంటే ఎక్కడున్నది? ఆకాశంలో ఉంది. అంటే దేవుడు అంత గొప్పవాడు అని వివరించడానికి వాడినటువంటి ఆంథ్రోపోమార్ఫిజం ఆ పదాన్ని ఇక్కడ రచయిత వాడాడు. దయచేసి చూద్దామండి, దయచేసి చూద్దాం ఒక్క నిమిషం. కంటికి కనబడినటువంటి దేవునికి లేదా ప్రాణం లేని వస్తువులకు మనుషుల లాంటి శరీర అవయవాలు, అంతేకాకుండా భావోద్వేగాలు లేదా ప్రవర్తనను ఆపాదించి చెప్పడాన్ని, అంటే మానవు లాంటి శరీర అవయవాలతో మానవునికి ఉన్నటువంటి కోపము, ప్రేమ, దయ అలాంటి ఉద్వేగాలు మరి దేవునికి ఆపాదిస్తూ ఆయనని పోలుస్తూ రాసినటువంటి వచనాలు బైబిల్లో ఉన్నాయండి. దాన్నే ఆంథ్రోపోమార్ఫిజం అని చెప్పి పిలిచారు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మనుషులమైనటువంటి మనకు దేవుని శక్తి లేదా ఆయన క్రియలు సులభంగా అర్థము కావడానికి ఈ శైలిని రచయిత వాడుకున్నాడు. ఏంటి అంటే దేవునికి శరీర అవయవాలు ఉన్నట్లుగా బైబిల్లో కొన్ని వచనాలు రాయబడ్డాయి. దయచేసి చూద్దామండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయము 1వ వచనం. రక్షింపనేరకపోవునట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకపోవునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇక్కడ మీరు గమనిస్తే దేవునికి నిజంగానే 5 వేళ్లతో ఒక భౌతికమైనటువంటి చెయ్యి ఉందని, అది పొడవు తగ్గిపోయిందని దాని అర్థం కాదు. కురచ కాలేదు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏదో మరి తన చెయ్యిని చిన్నగా పెద్దగా చేసుకునేటువంటి వాడు అనే ఉద్దేశం కాదండి. ఇక్కడ హస్తము అంటే అది దేవుని యొక్క శక్తి. ఆ శక్తిని మీరు గమనించాలి. తర్వాత విననేరక పోవునట్లు తన చెవులు మందము అని రాశాడు. అంటే చెవులు అంటే మన ప్రార్థనను ఆయన ఆలకించేటువంటి గుణం కలిగినటువంటి వాడు. ప్రజల పాపాలే అందుకు అడ్డుగా ఉన్నాయని ప్రవక్త చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ దేవుణ్ణి మానవ శరీర అవయవాలతో పోలుస్తూ ఈ వచనాన్ని ఆయన రాశాడు. కాబట్టి బైబిల్ చదువుతున్నప్పుడు బైబిల్లో ఉన్నటువంటి
కొన్ని వచనాలు దేవుని గురించి మాట్లాడేటువంటి సందర్భాల్లో మానవుని యొక్క పోలికతో దేవుని పోల్చినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇక్కడ కూడా కీర్తనలు 34 కీర్తన 15 వచనంలో దేవునికి కన్నులు ఉన్నట్లుగా యెహోవా కన్నులు నీతిమంతుల మీదనున్నవి, ఆయన చెవులు వారి ప్రార్థనలకు ఆలకించుచున్నవి. దేవుడు మనల్ని నిరంతరం కనిపెడుతూ మనల్ని సంరక్షిస్తున్నాడు. అంటే ఆయన వాచ్ఫుల్, ఆయన మనల్ని కేర్ చేస్తున్నాడు అని చెప్పడానికి కన్నులు అనే పదాన్ని వాడారు. మీరు గమనిస్తూ ఉంటే యోహాను సువార్త 4 మీరు గమనిస్తే దేవుడు ఆత్మస్వరూపి, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి అని చెప్పి రాయబడ్డది. అక్కడ దేవుడేమో ఆత్మస్వరూపి. ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి మనుషులు అర్థం చేసుకోవాలని, ఆయనకి కన్నులు ఉన్నాయని, ఆ కన్నులు నిరంతరం మనల్ని కనిపెడుతున్నాయి లేదా కాపాడుతున్నాయి అని చెప్పడానికి 34 కీర్తన 15 వచనంలో యెహోవా కన్నులు నీతిమంతుల మీద ఉన్నట్టుగా మరి రచయిత రాశాడు. అంతేకాదు దేవునికి మానవ భావోద్వేగాలు అంటే దేవునికి కోపం, దుఃఖము, పశ్చాత్తాపం ఉన్నట్లు కొన్ని వచనాలు చెప్తున్నాయి. దేవుడు సంతాపపడడం లేదా దుఃఖపడడం, ఆయన కొన్నిసార్లు దుఃఖించినట్లుగా లేదా తాను చేయాలి అనుకునేటువంటి పని విషయంలో ఆయన సంతాపపడినట్టుగా మనం గమనిస్తుంటున్నాం. ఏంటండి దేవుడు దుఃఖపడతాడా సంతాపపడతాడా అంటే కొన్ని వచనాల్ని మనం చూస్తే చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆదికాండం 6వ అధ్యాయం 6వ వచనంలో భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపపడి తన హృదయంలో నొచ్చుకొనెను. ఏంటి అంటే ఆయన భవిష్యత్తు తెలియక తప్పు చేశాడని అనుకోవడానికి వీల్లేదండి. అయ్యో నేను ఈ సృష్టిని ఒక ఆలోచనతో చేశాను, ఇది మరొక రకంగా ఈ సృష్టి ముందుకు సాగుతుంది అని చెప్పి దేవుడు తప్పు చేశాను అని చెప్పి బాధపడినటువంటి సందర్భం కాదండి అది. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఆయనకు సమస్తము తెలుసు. సృష్టిని చేశాడు అంటే సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది. భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు. మనుషులు పాపం చేసి ఆయన పరిశుద్ధ హృదయము ఎంతగా వేదన చెందిందో మనకి తెలియజేయడానికి, దేవుడు మన విషయంలో ఎంత వేదన చెందుతున్నాడో, మనం పాపం చేసినప్పుడు దేవుడు ఎంత దుఃఖాన్ని అంటే ఆయన మనసులో ఎంత బాధని అనుభవించాడో మనం అర్థం చేసుకోవడానికి ఈ మానవ భావోద్వేగాన్ని దేవునికి వాడారు. లాస్ట్ ఇది మీరు గమనిస్తా ఉన్నట్టయితే వ్యంగ్యోక్తి, ఐరాణి అనే మాటను మనం గమనిస్తాం. పైకి కనిపించే లేదా వినిపించే విషయానికి అసలు నిజానికి మధ్య ఉన్నటువంటి విరుద్ధతను, కాంట్రడిక్షన్ చూపించడానికే ఈ యొక్క వ్యంగ్యోక్తి అనేటువంటి ఐరాణి స్టైల్ అనేది వాడి ఉంటున్నారు. అంటే ఏంటి అంటే మాట్లాడుతున్నటువంటి పదము ఆ విషయము మామూలుగా అనిపించవచ్చు కానీ దాంట్లో ఆ కనిపించేటువంటి ఆ సౌమ్యమైనటువంటి పదం కాదు, దాని వెనక ఒక విరుద్ధమైనటువంటి భావన ఉంది. ఆయన మనల్ని వెక్కిరించడానిక లేదా మనల్ని హేళన చేయడానిక ఈ మాటలు వాడుతున్నాడేమో అని మనకు అనిపిస్తూ ఉంటుంది. మనం ఆశించేటువంటి దానికి పూర్తిగా రివర్స్ లో జరగడం లేదా ఒకరి ప్రవర్తన లోపాన్ని ఎత్తి చూపడానికి వాడేటువంటి మాటలే ఈ యొక్క వ్యంగ్యోక్తులు. మీరు గమనిస్తా ఉన్నట్టయితే బైబిల్లో మత్తయి సువార్త 23వ అధ్యాయం 24వ వచనంలో అందులైనటువంటి మార్గదర్శకులారా దోమ లేకుండానట్లు వడియబట్టి వంటెను మృంగువారు మీరే. ఇక్కడ చూస్తే శాస్త్రుల పరిచయాల ప్రవర్తన గురించి ఐరానికల్ గా రాసినటువంటి మాట. యేసు ప్రభువారు ఏం మాట్లాడారంటే ధర్మశాస్త్రంలోని చిన్న చిన్న విషయాలని అంటే దోమ లాంటి చిన్న విషయాలని పాటించడానికి మీరు చాలా తాపత్రయపడుతున్నారు, కానీ న్యాయాన్ని కనికరాన్ని మీరు చూపించేటువంటి పెద్ద విషయాలు ఏవైతే ఉన్నాయో అవి వంట లాంటివి, వాటిని మీరు అస్సలు పట్టించుకోవడం లేదు. పైకి భక్తి కలిగినటువంటి వారుగా కనిపిస్తూ లోపల మీరు మోసముతో ఉంటున్నారు అని చెప్పడానికి యేసు ప్రభువారు మాట్లాడినటువంటి మాట అందులైనటువంటి మార్గదర్శకులారా. మీరు గమనిస్తే చరిత్రను అర్థం చేసుకుంటే
పాత నిబంధనలో మనకి ఎక్కడ శాస్త్రులు పరిచయులు కనబడరండి. అంటే మలాకి గ్రంథం నుంచి మత్తయి గ్రంథం మధ్యలో 400 సంవత్సరాల కాలము గ్యాప్ అనేది ఉంది. ఆ 400 సంవత్సరాల కాలంలో యూదులని వారి యొక్క ధర్మశాస్త్రాన్ని కాపాడడానికి అనేకమైనటువంటి యుద్ధాలు జరిగాయి. ఆ యుద్ధాలు జరిగినప్పుడు ఈ యొక్క శాస్త్రులు, తర్వాత ఈ యొక్క పరిచయులు అనబడేటువంటి వారు, శాస్త్రులు అంతకుముందే ఉన్నారు కానీ మీరు గమనిస్తూ ఉంటే పరిచయులు అనబడేటువంటి వ్యక్తులు ఏం చేసేవారంటే ఎక్కువగా ధర్మశాస్త్రాన్ని ప్రజలకు బోధిస్తూ ఆ ధర్మశాస్త్ర నియమాల్ని పాటించడానికి ప్రజలని మరి నడిపించేటువంటి వారు. కానీ వారి యొక్క ఉద్దేశం ఏంటి అంటే వారు నిజంగా ఇక్కడ అంధులు, అంటే వాళ్ళకి కళ్ళు లేవు, వారు గుడ్డివారు అనే ఉద్దేశం కాదండి. ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని వారు వదిలిపెట్టి చిన్న చిన్న విషయాలని, దోమ లాంటి విషయాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఈ ప్రాముఖ్యత అతి పెద్ద వాటి మీద మీరు ఉంచాలని చెప్పడానికి వాటిని మీరు మర్చిపోయారు, అందుకే మీరు అంధులు అని చెప్పి యేసు ప్రభువు వారు మాట్లాడినటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. మరొక సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నట్టయితే ఏలియా మరియు బయలు ప్రవక్తలు, ఇక్కడ వర్బల్ ఐరనే మరి సర్కాసిజం అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. సర్కాయిజంలో మీరు చూస్తున్నట్లయితే కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్తకు బయలు దేవతలకు మధ్య ఒక సవాలు జరిగింది. అక్కడ చూస్తున్నట్లయితే బయలు ప్రవక్తలు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తమ దేవతలను ప్రార్థించిన ఎలాంటి జవాబు రాదు. దేవుడు అప్పుడు ఏలియా వారిని ఎగతాళి చేస్తూ ఏమన్నాడంటే, మీ దేవుడు చాలా బిజీగా ఉన్నాడేమో, లేదా ఆయన ప్రయాణం చేస్తున్నాడేమో, గట్టిగా కేకలు వేయండి, లేదా నిద్రపోతున్నాడేమో, గట్టిగా కేకలు వేయండి అని చెప్పి ఏం చేశాడంటే వారిని మరి ఒక సవాలు విసురుతూ ఏం చేశాడంటే వారిని ఎగతాళి చేస్తూ సర్కాయిజం చేసినటువంటి మాటని మనం గమనిస్తుంటున్నాం. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ వచనము వారి దేవుని గురించి, ఆయన మీ మాటలు వినలేనటువంటి స్థితిలో ఉన్నాడు, ఆయన మీ మాటలకు స్పందించలేడు అని చెప్పడానికి ఒక మరి ఐరానికల్ వేలో వ్యంగ్యోక్తి వాడుతూ మరి ఏలియా గారు పలికినటువంటి మాటని మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ మీరు గమనించండి, మొదటి రాజుల గ్రంథంలో ఈ వచనం అంతా కూడా మనం ఎరిగిందే. మధ్యాహ్నం అప్పుడు ఏలియా వారిని ఎగతాళి చేయొచ్చు, వాడు దేవతయై ఉన్నాడు, కాస్త గట్టిగా కేకలు వేయడి, వాడు ధ్యానంలో ఉన్నాడేమో, ఒకవేళ ప్రయాణం చేస్తున్నాడేమో, లేక నిద్రపోతున్నాడేమో, వారిని లేపవలసి ఉంటుందని చెప్పాను. అక్కడ మీరు గమనిస్తే వారు పాపం సవాలు వేశారు. మధ్యాహ్నం వరకు తమ దేవతను వారు ఎంత ప్రార్థించినా జవాబు రాలేదు కాబట్టి, అయ్యా మీ దేవత నిద్రపోతుండో, ప్రయాణం చేస్తుండో, ధ్యానంలో ఉన్నాడేమో, అందుకే మీ మాట వినట్లేదు, మీకు జవాబు ఇవ్వట్లేదు అని ఏలియా గారు ఎగతాళి చేస్తూ మాట్లాడేటువంటి మాట. ఇది వ్యంగ్యోక్తి. అంటే రచయిత ఏ ఉద్దేశంతో ఈ వచనాన్ని రాశాడో మనం అర్థం చేసుకోవాలి. వీటన్నిటిని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాం అంటే బైబిల్ని మనం చదువుతున్నప్పుడు అది ఏ శైలిలో రాశారు, పోలికలతో రాయడానికి ప్రయత్నం చేశారా, ఉపమాన రీతిగా రాయడానికి ప్రయత్నం చేశారా, లేదా వ్యంగ్యోక్తితో హేళన చేయడానికి రాయబడినటువంటి మాటన అనేది మనం అర్థం చేసుకుంటే బైబిల్ని మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అయ్యా ఇంతటితో మన క్లాస్ అయిపోయిందండి. ఏదైనా ప్రశ్న ఉంటే మీరు ఇప్పుడే అడగండి. అయ్యా ఏదైనా ఉందా? ఏం లేదు సార్. నో డౌట్ సార్, నో డౌట్. థ్యాంక్ యూ అండి. మంచిదే. మరి చక్కగా ఇంతవరకు మనకు దేవుని యొక్క ఆత్మ చేత నడిపించినటువంటి సోదరులు జయకుమార్ అన్న గారికి ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. మరి నేటి క్లాసులో అందరూ చక్కగా విన్నారని తలంచుతున్నాను. మరి భాష అలంకారాల గురించి చెప్పబడింది. మన
ఏ భాషలో ఏ అలంకారంలో ఉందో దాన్ని మనం గుర్తించాలి. మరి పోలిక ఏ అక్షరం ఏ పోలిక చొప్పున ఉందో అది కూడా మనం గుర్తించుకోవాలి. ఉపమానం అంటే ఏంటో గుర్తించుకోవాలి. పదాల మధ్య తేడా డిఫరెన్స్ అనేది మనం గుర్తించాలి. అతిశక్తి గురించి గుర్తించాలి. హైపర్బోలే గురించి మనం వీటన్నిటిని కూడా ఈరోజు ధ్యానం చేశాము. అదేవిధంగా ఆంథ్రోపోమార్ఫిజం గురించి కూడా దేవుని యొక్క శరీర అవయవాల గురించి, దేవుని యొక్క పోలిక, మనిషి యొక్క పోలిక, వ్యంగ్యోక్తి వీటన్నిటిని కూడా ఈరోజు మరి చక్కగా మనందరం క్లాస్ విన్నామని గమనిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా విన్నదాన్ని విడిచిపెట్టకుండా చక్కగా మరి పాటించి, మరొకసారి ఇది స్క్రీన్ షేర్ చేయబడుతుంది, మీరు చూడండి. వీడియో రికార్డ్ చేసి మన గ్రూప్ లో పెట్టబడుతుంది, ఒకసారి దాన్ని గమనించండి. అదేవిధంగా లీడర్స్ ఎవరున్నారో మీ సభ్యులు అటెండెన్స్ ని మన పర్సనల్ గ్రూప్ ఒకటి ఉంది కదా, లీడర్స్ గ్రూప్ లో పోస్ట్ చేయండి. కొత్త వాళ్ళు వచ్చారు, వారికి మరి ఎవరి కింద ఎలక్ట్ అయ్యారో లాస్ట్ నెంబర్ చూసి వారికి ఫోన్ చేసి ఆ సీరియల్ నెంబర్ లో జాయిన్ అవ్వమని చెప్పండి. అరుణ్ కానీ లేకపోతే సంతోష్ కానీ ఇందిరా దేవరాజ్ గారు కానీ వీళ్ళందరూ కూడా చెప్పండి. జాకబ్ గారు, జాకబ్ గారు వీళ్ళందరూ కూడా చెప్తే ఎక్కడ ఇందిరా దేవరాజ్ గారు 62 నంబర్ అదేనమ్మా. ఒక్కసారి మీరు రైట్ తర్వాత మీరు తదుపరి వాళ్ళకి కాల్ చేసి పర్సనల్ గా వారికి ఐడి నెంబర్ ఎలక్ట్ చేసి పేరు చేంజ్ చేసుకోమని చెప్పండి. మంచిది. మరి చక్కగా ఇంతవరకు జరిగిన కార్యక్రమాన్ని బట్టి ప్రభు నామానికి మహిమ. అదేవిధంగా మరి మొదటి గ్రూప్ నుంచి ఆఖరి ప్రార్థన, మొదటి గ్రూప్ నుంచి ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ లార్డ్. సమయం తీసుకుని ఆఖరి ప్రార్థన చేయండి. మన మధ్య సికింద్రాబాద్ సహోదరు నుంచి జ్యోతి సిస్టర్ గారు ఉన్నారు. సెట్ 2 సహోదరికి లాస్ట్ ప్రేయర్ చేస్తారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ సిస్టర్. సాంగ్ చూస్తున్నాం సిస్టర్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడవు, ఆది సంభూతుడవు ప్రభువా, దేవా మీరు మా ఏడలో చూపెడుతున్న ప్రతి విధమైన కనికరాన్ని బట్టి వందనాలు. ఎన్నిక లేని దాన్ని అయినా కూడా కనికరించి నీ వాక్యాన్ని నేర్చుకోవడానికి కొరికే దేవా ఎంతో అద్భుతంగా ప్రభువా మీరు మాకు వాక్యాన్ని ఇచ్చారు. నీ వాక్యం యొక్క సత్యాలని గ్రహించడానికి ప్రభువా ఈ విధంగా మీరు మాకు నేర్పిస్తుంది కాబట్టి మరొకసారి మీకు ఎంతో వందనాలు ప్రభువా. మరి ఈ దినం కూడా మేము చక్కగా ప్రభువా నేర్చుకోవడానికి మీరు మాకు కృపనిచ్చారు. ఈ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అన్నిటిలో కూడా దేవా మేము వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు వీటిని మేము మర్చిపోకుండా దేవా మేము జ్ఞాపకంలో పెట్టుకొని ఈ ప్రకారంగా వాక్యాన్ని ధ్యానించడానికి తగిన శక్తిని అనుగ్రహించండి. తప్పుగా వాక్యాన్ని ఎక్కడ కూడా అర్థం చేసుకోకుండా దేవా మేము అట్లాంటి బోధల్లో నుంచి కూడా తప్పింపబడడానికి మీరు మాకు కావాల్సిన కృపను అనుగ్రహించండి ప్రభా. మీరు ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు ప్రభా. దేవా మీ యొక్క తండ్రి ప్రతి విధమైనటువంటి దేవా అద్భుతమైనటువంటి ఈ యొక్క మెటఫర్స్ ని కూడా ప్రభా మీరు ఇచ్చారు. అర్థం చేసుకోవడానికి సులభమైన భాషలు, ఉపమానాలు మీరు మాకు అనుగ్రహించారు. ఆ సత్యాల్ని మేము మర్చిపోకుండా మా ధ్యానాల్లో మేము ఎప్పుడు దేవా ఆసక్తితో దాన్ని దేవా ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవడానికి మీరు మాకు చూపెడుతున్న యొక్క గొప్ప దేవా సన్నివేశాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు చెల్లిస్తున్నానయ్యా. విన్న మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. విని మర్చిపోయే వారంగా కాకుండా ఆచరణలో పెట్టి ప్రభా మాకెంతో దీవెనకరంగా ఉండినట్లు దేవా, అంతేకాకుండా మేము కూడా ఇతరులకు దీవెనకరంగా మార్చబడినట్లు మీరు మాకు కావాల్సిన కృపను అనుగ్రహించమని వేడుకుంటూ ఇది నాన్న మాకు వాక్య పరిచర్య చేయడానికి ఏ విధంగా టీచ్ చేయడానికి మీరు వాడుకున్న జయకుమార్ బ్రదర్ బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఇది నాన్న కూడా శ్రద్ధతో వాక్యం విన్న మీ అందరి బిడ్డలు బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ దేవా మీరు ఇస్తున్న కృపకై ఏమర్పించి మీరు రుణం తీర్చగలం ప్రభా. ఈ విధంగా ఇంటి వద్దనే ఉండి చక్కగా ప్రభా మీ వాక్యాన్ని శ్రేష్టమైన మాటలు వినడానికి కృపనిస్తున్నారు. ఏది ఏ విధంగా ప్రభా